మతం అనేది సమాజానికి అవసరం. మతం ఆధారంగానే సొసైటీస్ నిర్మాణం అవుతాయి. కాకపోతే మనిషి యొక్క తత్వం ఏంటంటే ఎప్పుడు కూడా ఘర్షణ పడడం అనేది. మానవుడు పరిణామం చెందుతున్న సమయంలో 80% ఆఫ్ ద టైం ఘర్షణలోనే ఉన్నాడు. ఓకే. 20% మాత్రమే పీస్ అంటే శాంతియుతంగా ఉన్నాడు అనమాట. మనిషి ఎప్పుడు కూడా ఘర్షణ ఆలోచనతోనే ఉంటాడు అనమాట. రోడ్ల పైన మనం వెళ్తున్నప్పుడు ఎవడన్నా అడ్డొచ్చిండు ఏదైనా సరే జరిపోయిందని వదిలేసుకుంటే అది వేరు. కానీ వీడు వాడిని వెళ్ళి కొట్టడము, వాడు వీడిని కొట్టడము, తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. ఆ ఘర్షణ అనే మెంటాలిటీ మనిషి స్వభావంలో ఉందన్నమాట. కాబట్టి ఈ ఘర్షణ అనేది చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చెడ్డ వ్యక్తికే వస్తుంది, మంచి వ్యక్తి ఎప్పుడు రాదు. కానీ అలా అని చెప్పేసి మనము మన మంచితనాన్ని మన వీక్నెస్ లాగా అవతల వాడు భావించే విధంగా మనం చేసుకోవద్దు. అది మన మంచితనం మనకు బలహీనతగా మారింది అనుకోండి, సేమ్ ఇప్పుడు ఎట్లయితే మన భారతదేశం పైకి ఇతరులు వచ్చి దాడి చేసి మన భూములను మన భూభాగాలను వేరు చేసినా కూడా మనం ఏమనలేదు. ఇప్పుడున్న దాన్ని కూడా ఇంకా మాకు కావాలనే విధంగా కొంతమంది తయారయ్యారు ఆల్రెడీ. మన యొక్క శరీర భాగాలను ఇచ్చేసుకుంటూ వెళ్ళాలన్నా మన మంచితనాన్ని మనం చూపించుకోవడానికి లేదు కదా. మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడు ఈ మత ఘర్షణలు కూడా అయిపోతాయి. మతాల యొక్క అవసరం ఉంది. మతాల యొక్క అవసరం ఎందుకు అంటే నేను ఆలోచించే విధానము మీరు ఆలోచించే విధానంలో వ్యత్యాసం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మతం యొక్క తీరు వేరుంటది. కానీ ఒకటే ప్రదేశంలో సమరసతతోనే ఉండాలన్నమాట. అంటే కలిసి మెలిసి ఉండగలిగే విధంగా ఉండాలి. ఆలోచనలు వేరుండొచ్చు, కాకపోతే మన యొక్క అవసరాలు ఏంటి, ఆ అవసరాలను గుర్తించి దాని అనుగుణంగా మనం జీవించాలి. అప్పుడు ఈ దేశం అనేది శాంతియుతంగా ఉంటుంది. కాకపోతే మానవ సమాజం అనేది ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండదు. మనకు ఛాలెంజెస్ నుంచే మనం సొల్యూషన్స్ వెతుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. మానవ సమాజాన్ని నువ్వు కరెక్షన్ చేయాలి, ఇదే విధంగా ఉండాలి అని అనుకుంటే ఆ విధంగా మారదు. ఎందుకంటే మనిషి సహజ తత్వం అన్నమాట ఘర్షణ చేయాలి అనేది. ఒక చెడ్డవాన్ని కూడా వాడిని మంచిగా మార్చాలంటే యూతల నుంచి కూడా ఫోర్స్ ఉండాలన్నమాట. అది సహజం, అది ధర్మం అదే నేర్పిస్తుంది.